ప్రజల సమస్యలను నాయకులు అధికారులు దగ్గరుండి పట్టించుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బోజిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓవేరు గ్రామానికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. పంచాయతీలో సచివాలయం దూరంగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చెప్పగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రామచంద్రాపురంలో నూతనంగా సచివాలయం ఏర్పాటుకు 25 లక్షల రూపాయల వరకు ఎస్టిమేషన్ ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ వారం రోజుల్లో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎన్రోల్ చేసుకోవడానికి కదా మళ్ళీ పంపించడానికి యాక్సిడెంట్ అంతేనా? సచివాలయంలో ఎన్రోల్ చేశాను. ఇప్పుడే చెప్పాను, నేను సచివాలయంలో ఎన్రోల్ చేశాను. జై భారత్ తీసుకుపోయి అట్టిగా చేస్తాను, సర్జరీ తీసుకుపోయి చేయించాను. మీరందరూ ప్రస్తుతానికి సచివాలయం దగ్గరికి ఎట్టొకటి పోయి ఇల్లు లేనోళ్ళు ఇల్లు కోసం ఎన్రోల్ చేసుకోండి. ఇప్పుడు ఇల్లులు ఇస్తున్నారు మీకు, సరేనా? ఎస్సీ ఎస్టీలకంతా కూడా పాత ఇళ్ళుండి మీకు పగిలిపోయినా ఉరస్తున్నా మళ్ళీ ఇస్తారు. మీ ఇంట్లోనే సర్జరీ అంటే జై భారత్ ఫ్రీగా చేస్తున్నారు. లైట్లు ఎవరు వేసారు? లైట్లు మరి వేయండి. అయితే లైట్లు ఉండగా పక్క లైట్లు ఈ మధ్య లేవు. నిన్న మనం వేసేది ఈ మధ్య అసలు లేవు లైట్లు. చీకట్లోనే నడిచాము. అది చూడండి, అది ఏంటి ఎట్లా రెక్టిఫై చేయాలో ఇమీడియట్ గా చేయండి. దీంట్లో ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయారా? ఇక్కడ అంగన్వాడీ ఉందంట. ఎంత చక్కగది, ఎంత కాంపౌండ్ రామచంద్రాపురంలో 20వ వార్డులో 10 లక్షలతో డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో రామచంద్రాపురం ఎస్సీ ఎస్టీ కాలనీలకి, ఇక్కడున్న మిగతా కాలనీలకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఈ ఏరియా అంతా కూడా మనకి ఏం కావాలో మౌలిక సదుపాయాలు, కరెంట్ కానీ, వాటర్ కానీ, అదే విధంగా రోడ్లు, డ్రైన్లు అన్ని సమకూరుస్తామని చెప్పి మీ అందరి తరఫున నేను మీకు అందరికీ మాటిస్తున్నాను. అదే విధంగా శ్మశానానికి కూడా రోడ్డు ఒకటి అడగడం జరిగింది. ప్రహరీ కూడా అది కూడా చేస్తాం. అట్లనే ఇక్కడ సచివాలయం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు సచివాలయం చాలా దూరం ఒవ్వేరులో ఉంది కాబట్టి ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అధికారులతో సంప్రదించి తప్పకుండా సచివాలయం కూడా తొందరనే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.